సముద్రంలోకి వదిలిపెట్టారు. సో బ్యాలెన్స్ లెఫ్ట్ ఫర్ ఇరిగేషన్ వాజ్ 130 TMC ఓవర్ 5 years. అందులో నార్మల్ లెక్కల ప్రకారం 10% ఎవాపరేషన్ లాస్ ఉంటే నెట్ వాటర్ అవైలబుల్ ఇన్ 5 years ఫ్రమ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వాజ్ 114 TMC. అధ్యక్ష, దీస్ ఆర్ అఫీషియల్ ఫిగర్స్ డ్రాన్ ఫ్రమ్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్స్. ఇందులో మళ్ళీ 13 TMCలు కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, రంగనాయక సాగర్ లో స్టోరేజ్ గా ఉన్నాయి. అంటే టోటల్ 5 ఏళ్లలో మరి 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడ్డ నీళ్లు 101 TMC. అంటే సంవత్సరానికి 20.23 TMC. అధ్యక్ష, 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పక్కన పెట్టి 1,47,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 5 ఏళ్ల ప్రాజెక్టులో 195 TMCలు పర్ ఇయర్, 34 లక్షల ఎకరాలు వస్తాయన్నారు వీళ్ళు. 34 లక్షల ఎకరాలు వస్తాయని చెప్పారు. 18 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 16 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ అని చెప్పడం జరిగింది. వాస్తవంగా 5 ఏళ్ల పాటు వచ్చిన నీళ్లు 101 TMC. అంటే సంవత్సరానికి 20.2 TMCలు. అంటే అన్ని లెక్కబెట్టి హరీష్ రావు గారు, అంటే మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి. అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. స్పీకర్ గారు, అంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ 1,00,000 ఐఎమ్ నాట్ యీల్డింగ్. స్పీకర్ సార్, ఐఎమ్ నాట్ యీల్డింగ్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి కొత్త ఆయకట్టు, న్యూ ఆయకట్టు, కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలు కూడా రాలేదు. స్టెబిలైజేషన్ ఇంకో 1,00,000 ఎకరాలంటే మొత్తం కలిపి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 2 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు సరిగ్గా ఇవ్వలేకపోయారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు 4 ఏళ్లలో కూలిపోయింది. అధ్యక్ష, స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద మ్యాన్ మేడ్ డిజాస్టర్, ఫైనాన్షియల్ డిజాస్టర్ ఏ రాష్ట్రంలో కూడా జరగదని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి అధ్యక్ష, స్పీకర్ సార్ 21 అక్టోబర్ 2023లో మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయినప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. బ్యారేజ్ కొలాప్స్ అయిన రోజు 21 అక్టోబర్ 2023లో NDSA, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు మా మిత్రులు అక్రాస్ ది వరల్డ్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈజ్ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఆ చట్టం పార్లమెంట్లో వచ్చినప్పుడు మద్దతు తెలిపింది టీఆర్ఎస్ పార్టీ. వాళ్లే మద్దతు తెలిపిండ్రు. ఆ చట్టం ప్రకారము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్రియేట్ చేయబడ్డది. భారతదేశంలో